భారతీయ జనతా పార్టీ సనత్ నగర్ నియోజకవర్గం అభ్యర్థి భవర్లాల్ వర్మ గారి కోసం మేము ప్రజల వరకు వెళ్తున్నాము. ప్రజలు ఎక్కడ వెళ్ళినా కూడా ప్రజలు చాలా సైలెంట్గా బీజేపీ వైపు మొగ్గు చూపిస్తున్నారు. ఎందుకంటే గతంలో గెలిపించినటువంటి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, వారు టీడీపీలో ఉండే మిత్రపక్ష అభ్యర్థి గారుగా మేము ఎంతో కృషి చేసి ఆయనను గెలిపించిన తర్వాత ఆయన మరి పార్టీని వదిలి టీఆర్ఎస్లో జాయిన్ అవ్వడం జరిగింది. మంత్రిగా కూడా ఆయన వెలగబెట్టింది ఏమీ లేదు. ఆయన కార్పొరేటర్లు గెలిపించుకున్న కార్పొరేటర్లు కూడా మొత్తం కరప్షన్కి ఎగపడ్డారు. ఎట్లాంటి అభివృద్ధి లేదు సనత్ నగర్ కాన్స్టిట్యున్సీలో. కాబట్టి ప్రజలు ఈసారి తప్పకుండా అక్కడ దేశంలో మోదీ గారు ఏ విధంగా పనిచేస్తున్నారో అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఒక మార్పు తీసుకురావాలనే ప్రయత్నంగా భాగంగా భారతీయ జనతా పార్టీని అత్యధిక మేరతో గెలిపిస్తామని మాకు వాగ్దానాలు చేస్తున్నారు. ఆల్రెడీ కేసీఆర్ గారికి తెలంగాణ విషయంలో అందరం కూడా బాటంగా నిలిచి మా కృషి కూడా భారతీయ జనతా పార్టీ కూడా ఎంతో కృషి చేసి తెలంగాణ సాధించడంలో భాగం చేసినాం. కానీ ఆయనకు ఒకసారి పదవి ఇచ్చిన తర్వాత ఆయన వాగ్దానాలు తప్పితే చేసింది ఎలాంటి ఇది లేదు. మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లులు తీసుకోండి, 3 ఎకరాల పొలం తీసుకోండి, మళ్ళీ కేజీ టు పీజీ విద్యను తీసుకోండి, ఎక్కడ కూడా ఆయన ఎన్నో హామీలు ప్రకటించాడు, అందులో చేసింది మాత్రం శూన్యం. అది అందరూ కూడా చూస్తున్నారు. అదే దేశ ప్రధాని ఈరోజు ఎన్నో పథకాలు తీసుకురావడంతో పాటు మొత్తం యావత్ ప్రపంచాన్ని ఒక గుప్పిట్లోకి తీసుకొని భారతదేశం అంటే ఒక గౌరవప్రదమైన ఇదటువంటి విధంగా అందరినీ మన వైపు ఆకర్షితం చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అలాంటిది కూడా తెలంగాణలో కోరుకుంటున్నారు. దాంట్లో భాగంగా సనత్ నగర్లో మేము అత్యధిక మెజారిటీగా గెలవబోతున్నాం. అది తప్పదు కదండి. ఆయన ఫామ్ హౌస్లో తీసుకున్నా ఏం తీసుకున్నా అంటే ప్రజలకు చేయాలనుకున్న వ్యక్తి ఎప్పుడు ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నేను ఫామ్ హౌస్లో పెట్టుకుంటా అంటే ఆయన మరి డిసైడ్ చేసుకున్నాడు, ఓటమిని అంగీకరించాడు. అది న్యాయం కాదు, కానీ ఆయన అంగీకరించాడు కదా. మరి ఉంటాననాల్సింది పోయి నేను పడుకుంటాను అంటున్నాడు, ఫామ్ హౌస్లో పడుకుంటాను అంటున్నాడు. మరి అది ఎంతవరకు సమంజసం? ఆయనకు కరెక్ట్ అండి. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా కూడా ఫామ్ హౌస్లోనే పడుకుంటున్నాడు. ప్రగతి భవన్ టు ఫామ్ హౌసే జరుగుతుంది. రేపు ఆయన గెలిచినా కూడా అదే ఉంటుంది. ఇంకా చెప్పాల్సింది ఏముంది? కాబట్టి ప్రజలు తీర్పిస్తున్నారు, ఆయనకు అర్థమైపోయింది. అందుకోసం మొదటగా ఆయన డిక్లేర్ చేస్తున్నాడు నేను ఫామ్ హౌస్లో ఉండబోతున్నానని. చాలా తక్కువ మందికి ఆయన ప్రామిస్ చేసింది, ఆయన 1,00,000 ఇండ్లు అన్నాడు. అక్కడ 1000 ఇండ్లు కూడా మాక్సిమం 1000 ఇండ్లు కూడా టచ్ కాదు. లక్ష ఉద్యోగాలు అన్నాడు. ఈరోజు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయింది. మీరు చూస్తున్నారు ఎంత ఇదిగా ఉందో. అదే ప్రధాని చేసిన ఏదైతే అభివృద్ధి ఉందో దాంట్లో భాగంగా ఈరోజు జొమాటో కానివ్వండి, మన స్విగ్గీ కానివ్వండి, ఇట్లాంటిది ఉపాధి కలుపుకొని వాళ్ళు బతుకున్నారు తప్పితే ఈయన చేసింది ఏమీ లేదు, ఏమీ చేయలేదు. ఇప్పుడేం చేస్తాడు? నమ్మరండి. జనాలు చాలా తెలివైన వాళ్ళు, చాలా నిశ్చితంగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు ఎలక్షన్స్ ఏ రోజైతే బ్యాలెట్ బాక్స్ తెరుస్తుందో ఆ రోజు కేసీఆర్ గారి పతనం స్టార్ట్ అయినట్టే లెక్క. లేదండి, ఎంత మాయ చేసినా ఈరోజు సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ ఉంది. మీరు చూస్తున్నారు, ప్రతి చిన్న అంశం కూడా సెకండ్స్లలో మొత్తం పాకిపోతుంది. అట్లాంటిది వారు చెప్పిన ప్రామిస్లు కూడా ఈరోజు యువత బయటకు తీసుకొచ్చి మరీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. మీరు చూస్తున్నారు, ఆయన గతంలో నేను ఒక ఎస్సీని ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, చేయకుంటే తల నరుకుంటానని. దళితులు ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ఆ మాట కూడా తప్పిండు. ఈరోజు ఆ వీడియోలు బయటకు వచ్చి 3 ఎకరాలు దళితులకు 3 ఎకరాలు భూమి అన్నాడు, ఇంతవరకు ఇచ్చింది ఏమీ లేదు. మొన్న 4,000 రూపాయలు దీని పొలాలకు అన్నాడు, అది కూడా ఏం చేసింది లేదు. పొలాల కోసం ఏదైతే 4,000 రూపాయలు అన్నాడు, అది కూడా ఏం లేదు. నిన్న కొంతమంది కాల్ సెంటర్ల నుంచి ఫోన్ చేసి, బాబు మరి మీకు 4,000 వస్తున్నాయి అంటే రాలేదు అంటే, లేదు మీరు ఇప్పుడు ఓటేయండి, మీకు 4,000 ఇస్తామని చెప్పిన దాఖలాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాడు ప్రభుత్వం తీసుకురావడానికి, కానీ అది ఆయన కలలుగానే మిగిలిపోతుందని నేను చెప్తున్నాను. ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. ఆంధ్ర వాళ్ళు ఎప్పుడు కూడా మాకు అన్నదమ్ములే, మేమందరం కలిసిమెలిసి ఉన్నాము. ఇది భారతదేశం, ఇది ఇక్కడ ఎవరైనా నివసించే అధికారం మాత్రం. కేటీఆర్ అంటున్నాడు అంటే ఆయన ఉద్దేశం ఏందో మాకు తెలియదు. అంటే ఒక రకంగా వాళ్ళని బెదిరింపులకు గురి చేస్తున్నాడు అనుకొని నేను అనుకుంటున్నాను. కానీ ఆంధ్ర వాళ్ళకు మేము ఎప్పుడు ఆశ్వాసంగా నిలబడతాం. ఎందుకంటే ఇది భారతదేశంలో ఒక భూభాగం ఇది. ఇక్కడ అందరూ కూడా ఉండొచ్చు, అందరం కూడా కలిసి బతకచ్చు. ఆయన చెప్పాల్సిన అవసరమే లేదు. ఓట్ల రాజకీయాలు తప్పితే ఇంకేమీ లేదు. గతంలో ఎమ్మెల్యే ఇప్పుడైతే తెలంగాణ విషయంలో వాళ్ళని నానాభూతులు అన్నాడు. మళ్ళీ తర్వాత కార్పొరేషన్స్ వచ్చేసరికి వర్షన్ మార్చాడు, మీరందరూ నా వాళ్ళే అన్నాడు. ఆయన అనకపోయినా వాళ్ళు మా వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వచ్చినాయి మళ్ళీ అంటున్నాడు. కాబట్టి దీనికి ఆయన మాటకు అసలు ఆయన మాటకు విలువనే లేదండి. క్లియర్ కట్గా నేను కొట్టేస్తున్నాను అన్నమాట. అసలు ఆయనకు అసలు విలువనే లేదు. ఆయన ఏం చెప్పినా జనాలు నమ్మే పరిస్థితులు లేరు. ఈరోజు తప్పకుండా ఆయన ఫామ్ హౌస్లో పండుకోవాల్సిందే. ఆయనకి ఈసారి అధికారం రాదు క్లియర్ కట్గా. కాంగ్రెస్ వాళ్ళు గత 60 సంవత్సరాలు దేశాన్ని పాలించారు. దేశం ఏ విధంగా ఉండే మనందరం చూస్తున్నాము. ఈరోజు 4.5 సంవత్సరాలనే మోదీ గారు ఎంత అభివృద్ధి చేశాడు దేశాన్ని, అది కూడా జనాలకు అంతా తెలుసు. వాళ్ళు కబుర్లు చెప్తే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఈరోజు ఆల్రెడీ తీసుకున్నారు కదండి. గతమంతా పాలించింది కాంగ్రెస్ వాళ్ళే. మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ కోసం అడిగితే పిచ్చోళ్ళ జనాలు.
ఈసారి తప్పకుండా బీజేపీకి అవకాశం ఇస్తారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో బీజేపీ ఎప్పుడు కూడా రాలే. వచ్చిన 5 మంది ఎమ్మెల్యేలు కూడా మీరు తీసుకోవచ్చు. ఎట్లాంటి వాళ్ళకి ఒక రిమార్క్ కూడా లేదు. ఇక్కడ కరప్షన్ చేసినట్లు దాఖలాలు లేవు. మాకున్న చిన్న స్థాయి సర్పంచ్లు కూడా ఎక్కడ మా వాళ్ళు సిన్సియర్గా పనిచేస్తారు. ఎక్కడ కూడా కరప్షన్ దాఖలాలు లేవు. కాబట్టి జనాలు ఈసారి ఆలోచన చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఇవ్వాలని వాళ్ళు సైలెంట్గా చేస్తున్నారు. తప్పకుండా మార్పు జరుగుతుందని నేను తెలియజేస్తున్నాను. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.